హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. దీనికోసం ముందుగా నేనైతే 1 kg చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 అరకప్పు పెరుగు, అలాగే 1 అరచెక్క నిమ్మరసం కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకునే చికెన్ని మనం మినిమం 1 గంట అయినా మ్యారినేషన్కి వదిలేయాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇది నాన్ వెజ్ అలాగే ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 అరకప్పు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు వచ్చేసి ఆప్షనల్ అండి. నేను చికెన్ ఫ్రైలో జీడిపప్పు బాగుంటుందని వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు వచ్చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే ఫ్రైకి అంత మంచి టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ చికెన్ ఫ్రై అంతా కూడా హై ఫ్లేమ్ మీద పెట్టుకునే చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, చికెన్ నుండి ఎంత నీరు బయటకు వచ్చిందో. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు అయితే చికెన్ని ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి, చికెన్ నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కలను కూడా వేసుకుందాము. ఈ టొమాటో వచ్చేసి ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి, చికెన్ నుండి బయటకు వచ్చిన వాటర్ చాలా వరకు ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్ల చికెన్ మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై కంప్లీట్గా రెడీ అవ్వడానికి ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుందండి. కొద్దిగా ఓపికగా దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ నుండి వచ్చిన వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకుందాము. ఈ జీడిపప్పు వచ్చేసి ఇంకా ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అన్నప్పుడు వేసుకోవాలండి, అప్పుడే క్రంచీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మన చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ చికెన్ ఇంకొంచెం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, చికెన్ అయితే డ్రైగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చికెన్ ఇంకొంచెం డ్రై అవుతుందండి, కాబట్టి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రెస్టారెంట్ టేస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.